నాకైతే రిటర్న్ చేస్తారా? సో ఒక విధంగా ఇది కుటుంబంలో కూడా ఇప్పుడు ఎందుకంటే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ మధ్య డిఫరెన్స్ ఉన్నాయని క్లియర్గా అర్థమైంది మనకు. పుష్ప 2 సినిమా సమయంలో ఆ సమయంలో చాలా క్లియర్గా అర్థమైంది. అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ ఖండించలేదు, ఆయన కలిసేందుకు కూడా రాలేదు. పైగా అల్లు అర్జున్ వెళ్ళి ఆయన్ని కలిసిన సందర్భం ఉంది. సో అల్లు అరవింద్ కూడా పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్గా టార్గెట్ చేస్తున్నారనే పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు. దిల్ రాజు టార్గెట్ చేస్తున్నారని ఆయన అనుకుంటారు, సురేష్ బాబు టార్గెట్ చేస్తున్నారని అనుకుంటారు. ఆయన నాగార్జున పేరు కూడా అఫీషియల్గా మెన్షన్ చేశారు. నాగార్జున సినిమా ఆయన ఫ్యామిలీ సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా మేము చాలా క్లియర్గా అన్ని టికెట్ రేట్లు పెంచుకునేందుకు దానికి సపోర్ట్ చేశామే అని క్లియర్గా చెప్తున్నారు. పైగా అల్లు అర్జున్ కానీ దిల్ రాజు కానీ వీళ్ళ సినిమాలప్పుడు వచ్చి పర్సనల్గా అడుగుతున్నారు, కానీ ఇండస్ట్రీ పెద్దలు అందరూ కలిసి రమ్మంటే రావట్లేదు. నార్మల్గా ఏంటంటే ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు అంటే కొంత క్లోజు, ఆ ఇండస్ట్రీ అంతా కూడా యాంటీ జగన్ అని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు చంద్రబాబు అధికారంలో వచ్చినా సరే రావట్లేదు. మరి అంటే పవన్ కళ్యాణ్ ఎందుకంటే సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ ఈయన చేతిలో ఉంది, ముందు ఈయన కలవాలి, ఆయన కూడా మీటింగ్లో ఉంటారు. సో ఏం జరుగుతుందన్నది చాలా ఆసక్తికరం. పవన్ అయితే తనను బ్లాక్మెయిల్ చేస్తున్నారని అంటున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. అంటే మనతో శ్రీకాంత్ గారు కూడా ఉన్నారు, కాసేపట్లో ఆయన కూడా జాయిన్ అవుతారు చర్చలో. సో ఒక విధంగా చెప్పాలంటే లిటరల్గా బ్లాక్మెయిల్కు చేస్తున్నారు అని ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా సీరియస్ అలిగేషన్ చేశారు. ఒక విధంగా సినీ నిర్మాతల మీద పవన్ కళ్యాణ్ సర్జికల్ స్ట్రైక్ చేశారు. ఈ ప్రెస్ రిలీజ్ అంతా కూడా ఒక సర్జికల్ స్ట్రైక్. బ్యాక్గ్రౌండర్ నోట్స్ కూడా నా దగ్గర ఉంది. పవన్ కళ్యాణ్ కార్యాలయ వర్గాలు నిజానికి నిన్న సాయంత్రమే ఇష్యూకి సంబంధించి మనం టేకప్ చేయాల్సి ఉంది, కానీ కవితకు సంబంధించిన ఇష్యూ రావడంతో మనం కొంత ఈ విషయం మీద డిలే చేసాం. అంతలో అఫీషియల్ గా కూడా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రెస్ రిలీజ్ చేశారు. సో ఆ నలుగురు అంటూ డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు. ఆ నలుగురు ఎవరు అందరూ తెలుసు. ఆ నలుగురు ఎవరో, ఆ నలుగురు కలిసి మొత్తం కుట్ర పన్నుతున్నారని కూడా అందరికీ క్లియర్గా మెసేజ్ ఉంది. సో మొత్తానికి ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఆ నలుగురైనా ఎవరైనా సరే ఎవరైనా పవన్ కళ్యాణ్కి తలగ్గాల్సిందే శివ. ఎందుకంటే మొన్న చూసాం రేవంత్ రెడ్డి కనుక గట్టిగా ఇస్తే ఈ సినిమా పెద్దలు కమాండ్ కంట్రోల్ సెంటర్కి అందరూ పరుగులు పెట్టే పరిస్థితి ఉంది ఎవరెవరైతే ఉన్నారో. ఇప్పుడు ఆయన సంబంధించి ఇండైరెక్ట్ గా దిల్ రాజు మీద ఆరోపణలు చేశారు పవన్ కళ్యాణ్. పెద్ద పదవిలో ఉన్న వ్యక్తి, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి దీని పరిస్థితి కారణం అన్నట్టు. ఆ నలుగురిలో ఒకరిని స్పెసిఫిక్ గా కూడా ఆయన టార్గెట్ చేసిన పరిస్థితి ఉంది. అంటే డైరెక్ట్ గా ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ నోట్లో ఆయన పనులేమో చేయించుకున్నారు. ఆయన సినిమా రిలీజ్లప్పుడు టికెట్ రేట్లు పెంచుకున్నారు. గేమ్ చేంజర్ సంబంధించి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు, రామ్ చరణ్ హీరోగా. తర్వాత సంక్రాంతికి వస్తున్నారు, 2 సినిమాలు కూడా వచ్చాయి కదా. ఆ సినిమా సమయంలో ఆయన హెల్ప్ చేయించుకొని ఇప్పుడు తన సినిమా వచ్చేసరికి ఎగ్జిబిటర్స్ కాల్ చేసి మీరు బంద్ చేయండి అని చెప్పి ఆయన వాళ్ళని లేపుతున్నారని ఆయన సెన్సేషనల్ అలిగేషన్ పవన్ కళ్యాణ్ చేశారు. సో ఒక విధంగా సినీ పరిశ్రమ మీద పవన్ కళ్యాణ్, సినీ పరిశ్రమ ఆ నలుగురి మీద సర్జికల్ స్ట్రైక్స్ చేశారని చెప్పొచ్చు. ఒక విధంగా చాలా పెద్ద సెన్సేషనల్ అలిగేషన్. ఎందుకంటే మీరు 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 కూడా చూసే ఉంటారు శివ, పవన్ కళ్యాణ్ సంబంధించి గత ప్రభుత్వంలో డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ అయితే ఇబ్బంది పడ్డారు ఆయన సినిమా రిలీజ్ సమయంలో. సో ఇప్పుడు మళ్ళీ తన అధికారంలో ఉండి ప్రజల చేతిలో ఉప ముఖ్యమంత్రిగా ఎన్నుకొని 21 సీట్లు గెలుచుకున్నా సరే వీళ్ళు అసలు కేర్ చేయట్లేదు. అంటే ఆ ఇండస్ట్రీ ఏ విధంగా అయిపోయిందంటే ఇండస్ట్రీ నలుగురు మేము అసలు ఎవరిని కేర్ చేయమన్న స్థాయిలో. అంటే ఆ పవన్ కళ్యాణ్ ఏంటంటే ప్రజాస్వామ్యయుతంగా డెమోక్రటిక్ గా ఉంటే నడవదు. ఇంకా వీళ్ళు మననే బ్లాక్మెయిల్ చేస్తారు. వీళ్ళకి జగన్ రీతిలోనే ఉంటే బెటరు, లేకపోతే రేవంత్ రెడ్డి రీతిలో ఉంటే బెటరు. వీళ్ళకి జలకిస్తేనే సెట్ అవుతారు. అందుకనే ఆ వర్డ్ వాడారు, రిటర్న్ గిఫ్ట్ కు కృతజ్ఞతలు. ఈ రిటర్న్ గిఫ్ట్ కు ఎట్లా జవాబు ఇవ్వాలో నాకు తెలుసు అని ఆయన చెప్తున్న పరిస్థితి. ఓకే రైట్ సార్, కంటిన్యూ చేద్దాం.